బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ ను వీడబోతున్నారు మరో ఎమ్మెల్యే. రేపు కాంగ్రెస్ లోకి వెళ్లబోతున్నారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ప్రకాష్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ లోకి ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు కూడా వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకున్నారు. 8కి చేరబోతోంది ఈ ఫిరాయింపుల ఎమ్మెల్యేల సంఖ్య ప్రకాష్ గౌడ్ చేరికతో. గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ప్రకాష్ గౌడ్. ఆ టైంలో కాంగ్రెస్ లో చేరికను ఖండించారు ప్రకాష్ గౌడ్. తాను కాంగ్రెస్ లోకి వెళ్లడం లేదంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ పర్యటనలో చంద్రబాబుతో ప్రకాష్ గౌడ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లోకి వెళతారు, అవును ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లోకి వెళతారనే చర్చ జోరందుకున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లోకి చేరడం పూర్తిగా ఖాయమైతే 31కి చేరుకోబోతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య. అవును 31కి పడిపోబోతుందనే చెప్పుకోవాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య. కాంగ్రెస్లో ఇప్పటికే చేరిన వారి సంగతి కనుక చూసుకుంటే ఇన్ఫాక్ట్ కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేలను కనుక గమనిస్తే దాంట్లో దానం నాగేందర్ ఉన్నారు, కడియం శ్రీహరి, అలాగే సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ను వీడి ఇటు కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళే. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్లోకి వెళితే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 31కి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ గౌడ్ ఎప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు, దాంతోపాటు ఏమైనా హామీ వచ్చిందా తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రకాష్ గౌడ్ చేరిక దాదాపుగా ఖరారైపోయింది, ఇక పార్టీ కండువా మార్చుకోవడం మాత్రమే ఇక మిగిలింది అనే మాట వినిపిస్తోంది. ఆయన ఎప్పుడు కాంగ్రెస్ గూటికి పూర్తిగా చేరబోతున్నారు? ఎగ్జాక్ట్లీ రేపు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ప్రస్తుతం రాజనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తిరుపతిలో ఉన్నారు. కుటుంబ సభ్యులతో తిరుపతి దర్శనానికి వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే ఆర్టీవీతో కన్ఫర్మ్ చేశారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. చాలా స్పష్టంగా చెప్పారు, రేపు మధ్యాహ్నం తర్వాత నుంచి సాయంత్రం లోపల ఎప్పుడైనా రేవంత్ రెడ్డి సమక్షంలో రేవంత్ రెడ్డి నివాసంలోనే పార్టీ మారుతున్నట్టుగా చాలా స్పష్టం చేశారు. కాకపోతే కొన్ని వారాల క్రితం, ఒక 2 నుంచి 3 వారాల క్రితమే ఇదే క్వశ్చన్కి పార్టీ మారడానికి ప్రకాష్ గౌడ్ సిద్ధంగా ఉన్నారా, అందుకే ముఖ్యమంత్రిని కలిసారా అనేటువంటిది ఆయన గతంలో కలిశారు కాబట్టి ఆ క్వశ్చన్ని ఆర్టీవీ రైజ్ చేసింది ప్రకాష్ గౌడ్తో. ఆయన చనిపోయేంత వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, నా రాజకీయ జీవితం బీఆర్ఎస్ తోటే అంతమవుతుందంటూ ప్రకాష్ గౌడ్ స్టేట్మెంట్ చేయడం గమనార్హం. కాకపోతే రేపు ఆయన చేరికకు సిద్ధం చేసుకున్నారు, అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయనతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, 2 చైర్మన్లు, సర్పంచులు, ఆయనతో పాటు ఉన్నటువంటి కీలకమైనటువంటి బీఆర్ఎస్ క్యాడర్ని తీసుకొని వెళ్ళి ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఉన్నారు. మనం గతంలోనే చూసాం, ప్రకాష్ గౌడ్ పలు దఫాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. 2 సార్లు ఒంటరిగానే కలిశారు. మొదటిసారి కలిసినప్పుడు నియోజకవర్గ సమస్యలు అంటూ డాటా వేసే ప్రయత్నం చేశారు. సెకండ్ టైం కూడా మళ్ళీ ప్రకాష్ గౌడ్ ఇంటికి వెళ్ళి కలిశారు. అదే రోజు జాయినింగ్ కోసమనే ఇంటికి వెళ్ళారు ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి ఇంటికి. కానీ ముఖ్యమంత్రి మీరు సిద్ధంగా ఉన్నారు కదా, నేను చెప్పినప్పుడు రండి, అప్పటిదాకా వెయిట్ చేయండి అనేటువంటిది సీఎం రేవంత్ చెప్పడంతో ఇన్ని రోజులు వెయిట్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడతా ఉన్నాయి. ఇప్పటికే 7 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు. సో ఇప్పుడు ఈయనతో 8వ నెంబర్ అది జాయిన్ అవుతున్నారు. రేపు అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ప్రకాష్ గౌడ్తో పాటు అరికపూడి గాంధీ కూడా పార్టీ మారే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆర్టీవీ దగ్గర ఉన్నటువంటి స్పష్టమైనటువంటి సమాచారంతో. ఒకవేళ డిలే కనుక ముఖ్యమంత్రి నిరాకరిస్తే ఒకే రోజు ఇద్దరు కాకుండా డే బై డే జాయిన్ కావాలనుకుంటే ఆయన ఎల్లుండి అరికపూడి గాంధీ మరొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎల్లుండి జాయిన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది, షెర్లింగంపల్లికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. సో అంతా ఓకే, ముఖ్యమంత్రి ఓకే సిగ్నల్ ఓకే చేస్తే రేపే అరికపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ జాయిన్ కానున్నారు. లేదు అంటే మాత్రం రేపు ప్రకాష్ గౌడ్ జాయినింగ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల ఆయన 7 గంటల లోపల పార్టీలో జాయిన్ అవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే కార్యకర్తలతో సమావేశం కొద్దిసేపటి క్రితం మీరు అన్నట్టుగా పూర్తిగా నేను చచ్చేంత వరకు కూడా బీఆర్ఎస్ లోనే ఉంటానన్న వ్యక్తి ఎందుకు రోజుల వ్యవధిలోనే మాట మార్చారంటే ఆయన నుంచి ఎటువంటి రియాక్షన్ వినిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ జనరల్గా మనం చూస్తూ ఉన్నాం, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అంటేనే ప్రజలు నమ్మకం కోల్పోయేటువంటి సిచ్యువేషన్ బయట కొనసాగుతూ ఉంది. ఈ రోజు చెప్పిన మాట పైన రేపు ఉండట్లేదు, ఈ రోజు గెలిచిన పార్టీలో రేపు ఉండట్లేదు వాళ్ళు. సో గతంలో చూసాం, అదే విధంగా కొనసాగింది, ఇప్పుడు అదే ఆ సంప్రదాయం కొనసాగుతూ ఉంది. చివరాఖరి వరకు అంతెందుకు రీసెంట్ గా మనతో మాట్లాడినటువంటి మాటలతో పాటు రీసెంట్ గా జరిగినటువంటి అన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో ప్రకాష్ గౌడ్ చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు.
పార్టీ ఆఫీస్కి వచ్చారు, సమావేశంలో పాల్గొన్నారు, కేటీఆర్తో సమావేశంలో ఉన్నారు. మీడియా సమావేశం బీఆర్ఎస్ పార్టీలోనే పెట్టారు. రీసెంట్గా కేసీఆర్ పిలిచినటువంటి ఎమ్మెల్యేల జాబితాలో ప్రకాష్ గౌడ్ పేరు కూడా ఉంది. ప్రకాష్ గౌడ్ కూడా వెళ్ళారు ఫామ్ హౌస్కి. కేసీఆర్తో ఉదయం నుంచి సాయంత్రం వరకు టైం స్పెండ్ చేశారు. ఆయనతోనే మాట్లాడారు. లేదు వస్తున్న వార్తలని అవాస్తవం, నేను బీఆర్ఎస్ తోటే ఉంటాను, కేసీఆర్ తోనే ఉంటానంటూ ప్రకాష్ గౌడ్ మాటిచ్చారు. అక్కడ కేసీఆర్కి మాటిచ్చారు. తీరా చూస్తే ఆయన ఎంపీటీసీ, సర్పంచులు, తర్వాత మిగతాకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్లు, ఆయన కీలకంగా ఉన్నటువంటి కొద్దిమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జులు, ఆ మండలానికి సంబంధించి వివిధ డివిజన్లకు సంబంధించిన ఇన్ఛార్జులు ఆయనతో పాటు పార్టీ మారుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన ఎందుకు మారుతున్నాడు అనేటువంటిది జాయినింగ్ సందర్భంగా చెప్పే అవకాశం ఉంది. సో మొత్తానికైతే పార్టీ మారడానికి సిద్ధమయ్యారు. పార్టీ మారుతా ఉన్న అనుచర వర్గంతో రేపు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం బీఆర్ఎస్ను వీడబోతున్నారు మరో ఎమ్మెల్యే. రేపు కాంగ్రెస్లోకి వీడబోతున్నారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరికతో, దాంతోపాటు ఆయన చేరికతో పాటు కాంగ్రెస్లోకి 2 మున్సిపల్ చైర్మన్లు కూడా వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకున్నారు. 8కి చేరబోతోంది ఫిరాయింపు ఎమ్మెల్యేల సంఖ్య. గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ప్రకాష్ గౌడ్. ఆ టైంలో కాంగ్రెస్లో చేరికను ఖండించారు ప్రకాష్ గౌడ్. ఇటీవల హైదరాబాద్ పర్యటనలో చంద్రబాబుతో భేటీ అయ్యారు ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరితే 37కి పడిపోబోతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య. కాంగ్రెస్లో ఇప్పటికే చేరారు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, తెల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వీళ్లతో పాటు మరికొంతమంది. ఇన్ఫాక్ట్ చూసుకుంటే కేకే కావచ్చు, లేకపోతే బొంతు రామ్మోహన్ కావచ్చు, ఆ తర్వాత ఇలా ఆ లిస్ట్ ఇంకా పెరుగుతోందంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు ప్రకాష్ గౌడ్ కనుక రేపు కాంగ్రెస్లోకి చేరితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38 నుంచి ఇప్పుడు 31కి పడిపోబోతోంది.